వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తమిళ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడమే తరువైన నేపథ్యంలో గవర్నర్ ఆమెను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకుండానే తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోవడం, ఒక వారంలో అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనున్న నేపథ్యం, ఈలోపు ఆమెను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో ఒక ఎన్జీఓ పిటిషన్ దాఖలు చేయడం, ఇవన్నీ ఆమెను సీఎం పీఠానికి దూరం చేస్తున్నాయా? ఈలోపు లీగల్ ఒపీనియన్ తీసుకుని గవర్నర్ వెనక్కి వచ్చి మరి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? దీని గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదాని ఎజెండాగా తీసుకోవడం, నిన్న లోక్సభ రాజ్యసభల్లో కూడా ప్రత్యేక హోదా గురించి అలాగే పార్టీ ఫిరాయింపుల గురించి ప్రస్తావించారు. దానికి ముఖ్యమంత్రి అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా సమాధానం చెప్పిన సందర్భం చూసాం. ఈ అంశాల గురించి లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. కేయూ లక్ష్మీపతిరాజా గారు, ఏపీ బీజేపీ సెక్రటరీ, వారు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. అలాగే డీసీ గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, విజయవాడ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు వై సాయిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల కమిటీ అమలు కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. కృష్ణారావు గారు, ఇన్ని ఆసక్తికర మలుపులు నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇందులో లీగల్ ఒపీనియన్ ప్రస్తావన ఏమిటి? ఇప్పుడు ఆమె రాజ్యాంగబద్ధంగానే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైంది కదా, కొంతమందిని రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకు అంటున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? ఒకటి, ఆయన పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. దాన్ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదం తెలపడం జరిగింది. ఆయన ఆపద్ధర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అది ప్రతిసారి ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా రాజీనామా చేస్తే ఆ మాట ఉంటుంది, టిల్ ఫర్దర్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ యూ కెన్ కంటిన్యూ అని. అంటే ఆయన మంత్రివర్గం మొత్తం, రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం, ఎవ్రీథింగ్ అది కంటిన్యూగా ఉన్నట్టే లెక్క. ఆ రకంగా క్రైసిస్ లేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, శశికళ గారిని లెజిస్లేచర్ పార్టీ, అక్కడ మెజారిటీ ఉన్నటువంటి అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ఈయన రాజీనామా చేశాడు కాబట్టి ఆయన స్థానంలో ఈవిడ్ని పిలవమని, నన్ను పిలవండి అని ఆవిడ అడిగింది. లెజిస్లేచర్ పార్టీకి సంబంధించిన కార్యదర్శి వెళ్ళి కూడా లేఖ అయితే ఇవ్వడం జరిగింది. అవి రాజ్భవన్లో ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారికి ఫ్యాక్స్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో గవర్నర్ విద్యాసాగర్ రావు గారు అక్కడ లేరు. ఆయన మొన్న 3 రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్ళారు. కోయంబత్తూరులో కార్యక్రమం అయిన తర్వాత కోయంబత్తూరు నుంచే నేరుగా ఢిల్లీ వెళ్ళాడు. ప్రకాష్ జావడేకర్ గారు వాళ్ళందరూ బీజేపీ నాయకుడు, మంత్రి కాబట్టి ఆయన వివాహ వేడుకకి సంబంధించి హాజరు కావడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి నిన్న రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఆయన మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయాడు. ఆయన మామూలుగా ఏంటంటే, ఇవాళ మద్రాస్ సెంటినరీ హాల్లో ఈవిడి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది, వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడం అంతా చేస్తున్నారు. బట్ నాకున్న సమాచారం ఏమిటంటే, ఈ చెన్నై రాజ్భవన్ సోర్సెస్ ప్రకారం, విద్యాసాగర్ రావు గారి సన్నిహితుల సోర్సెస్ ప్రకారం ఏంటంటే, అసలు ఆవిడకి ఇన్విటేషన్ ఇవ్వాల. ఇన్విటేషన్ అనేది మస్ట్. ఒక ముఖ్యమంత్రికి ఫలానా వీళ్ళు అడుగుతారు, ఇలా లెజిస్లేచర్ పార్టీ నన్ను ఎన్నుకుందంటే ఆయన కొంచెం చూసుకుని, ఓకే మీరు ఏ రోజున అంటే రేపు చేస్తానంటే ఎల్లుండా, ఎన్ని రోజులు వాళ్ళకి మంచి రోజు మంచి టైం అవి చూసుకుంటారు కదా, అది నాకు కుదురుతుంది ఓకే అని ఏదో చెప్పిన తర్వాత ఒక ఇన్విటేషన్ అనేది ఇస్తారు. దాని నుంచి వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ లాగా మామూలుగా రాష్ట్రపతి ఎలా ఇస్తాడో, గవర్నర్ దగ్గర నుంచి ఒక లేఖ అందుతుంది. అది అందితే ఇక ఆవిడని పిలిచినట్టు అవుతున్న కార్యక్రమం అవుతున్నట్టు. ఆ లేఖ ఇంతవరకు పంపలేదు ఆయన. ఈలోగా ఏమైందంటే, నిన్న 2 పరిణామాలు జరిగింది. ఏంటంటే, సుప్రీంకోర్టులో ఎవరో పిల్లేశారు. అది శశికళనే తీసుకోవడానికి వీల్లేదు అనేది అది పక్కన పెట్టండి. అన్నిట్లకన్నా ముఖ్యమైనది, ఆ డిస్ప్రపోర్షనేట్ ఎసెట్ కేసులో జయలలిత గారు మరణించిన తర్వాత ఆవిడ పేరు తొలగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడది లేదు, మనిషే లేదు కాబట్టి. ఈవిడుంది. ఈవిడ ఉన్నప్పుడు మేము నిన్న ఘోష్ గారు జడ్జి, మేము వారం రోజుల్లో తీర్పు ఇస్తున్నాం. ఎందుకంటే తీర్పు అనేది రిజర్వ్ చేసి వాళ్ళు 3 నెలలు అయింది. జయలలిత గారు బతుకున్నప్పుడే వాళ్ళు తీర్పు రిజర్వ్ చేశారు వేసిన అప్పీల్ మీద. ఈ కర్ణాటక హైకోర్టు దాని మీద వేసినప్పుడు కర్ణాటక ప్రభుత్వం వేసింది అప్పీల్. వేసిన తర్వాత ఆవిడ వాదనలు అన్ని అయిపోయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు. తీర్పు రిజర్వ్ చేసి 3 నెలలు అవుతోంది. ఇప్పుడు వారం రోజుల్లో ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ధర్మ సందేహం ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఈవిడ కానీ ఇవాళ పొద్దున్నే ఆవిడ కానీ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత వారం రోజులతో మళ్ళీ ఒకవేళ ఇవాళకి ఆవిడని తీసుకోవడానికి ఎటువంటి రాజ్యాంగపరమైనటువంటి అభ్యంతరాలు, అవరోధాలు లేవు, తీసుకోవచ్చు, అదేం సమస్య కాదు. కానీ ఓ వారం తర్వాత సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు, కర్ణాటక ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పే ఖరారు చేస్తుంది. ఎందుకంటే తీర్పు అంతిమం కాదు సుప్రీంకోర్టు, వాళ్ళకి చేస్తే ఇమీడియట్ గా ఆవిడ మళ్ళీ జైలుకు పోవాలి. మళ్ళీ పన్నీర్ సెల్వం 4వ సారి 5వ ఆయన పనే అన్నట్టు అది ఏమవుతుందో అది వేరే విషయం. సో మనం వై కాంట్ వెయిట్ అని అసలు వెయిట్ చేయవలసిన అవసరం అయితే లేదు. కానీ ఇది ప్రత్యేక పరిస్థితులు. ఎందుకంటే దీనికి పెద్ద ప్రెసిడెంట్ ఉంది, చాలా మంది తెలియంది.
జయలలిత గారే దానికి ఉదాహరణ. జయలలిత గారి సందర్భంలోనే జరిగింది. 2001కి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముందు ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవిడ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏదో అవినీతి వ్యవహారం అయినప్పుడు దాని మీద తీర్పు వచ్చి షీ వాజ్ డిస్క్వాలిఫైడ్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్స్. అయినా కూడా ఆవిడ ఏం చేసిందంటే ఆ రోజు 2001 అసెంబ్లీ ఎన్నికల్లో 4 అసెంబ్లీ స్థానాల్లో ఆవిడ గారు నామినేషన్ వేస్తే 4 చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేశాడు. షీ డిడ్ నాట్ కంటెస్ట్ ఆ ఎలక్షన్ లో. అయిపోయిన తర్వాత తీరా చూస్తే అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పుడు 234 అసెంబ్లీ స్థానాల్లో 135 ఎంతో వచ్చాయి అన్నాడీఎంకేకి. వాళ్ళు ఏం చేశారు, ఆవిడని ఎన్నుకున్నారు. ఆవిడ ఎన్నుకుంటే ఆ రోజు గవర్నర్గా ఉన్నదెవరు, ఫాతిమా బీవీ అని. ఆవిడ సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన ఆవిడ. సుప్రీంకోర్టు జడ్జి చేసి గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఆవిడని పిలవడం, స్వేరింగ్ ఇన్ చేయడం అంతా అయిపోయింది. దాని మీద సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఆ సుప్రీంకోర్టు తప్పు పట్టడానికి ముందర కరుణానిధి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎలా చేస్తారు, ఆవిడ పోటీ చేయడానికి అనర్హులైనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఎలా నియమిస్తారంటే, జయలలిత గారు పబ్లిక్ గా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ పెద్ద సుప్రీంకోర్టు జడ్జి చేసింది. ఆవిడకు కూడా మన రాజ్యాంగం చెప్పాలేమిటి, రాజ్యాంగ సూత్రాలు ఎటువంటివి అనేది ఆవిడే జడ్జి చేసినప్పుడు అని చెప్పింది. బట్ తర్వాత సుప్రీంకోర్టు ఫాతిమా బీవీ పాత మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత గవర్నర్, అప్పుడు గవర్నర్ గా ఉన్నటువంటి ఆవిడ తప్పు పట్టింది. ఈవిడ కంటెస్ట్ చేయడానికే లేదన్నప్పుడు మామూలుగా 6 నెలల్లో విధిగా ఏదో ఒక శాసనసభకో శాసన మండలికో ఎన్నిక అవ్వాలి. కాబట్టి ఎన్నికయ్యే అవకాశం లేదు కదా, బికాజ్ షీ కెనాట్ కంటెస్ట్. సో మీరు ఎలా చేశారు అని చెప్పి కొద్దిగా అభిశంసిస్తే ఆవిడ రాజీనామా చేసింది గవర్నర్. ఇప్పుడు బహుశా విద్యాసాగర్ రావు గారు కూడా రేపు పొద్దున వారం రోజుల్లో చేస్తే ఏమిటండి విద్యాసాగర్ రావు హర్రీ ఏమిటి అది ఇది అంటే మళ్ళీ విద్యాసాగర్ రావు గారి పదవికి ఎక్కడ ముప్పు రావచ్చు కదా. అంతేనా? అదే మెయిన్. తర్వాత అటార్నీ జనరల్ అభిప్రాయం ఏంటంటే, యాక్చువల్ గా విద్యాసాగర్ రావు గారికి గవర్నర్ గా ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నువ్వే తీసేసుకుంటే ఎలాగా, నీకు ఎవరైనా చెప్పారా అది అని అంటారని చెప్పి ఊరికే సరదాగా ఏదో అడుగుతారు లీగల్ ఒపీనియన్. వాళ్ళు కూడా బెటర్ యూ వెయిట్ అని ఏదైనా అంటారేమో, అది ఇంకా ఇవ్వలేదు ఒపీనియన్, ఇవాళ రేపు ఇస్తారనుకుంటా. ఏదైనా ఆ ముచ్చట ఏదో సుప్రీంకోర్టు ఏదో తేలిపోతే అప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఈ పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందని అనుమానాలని కొంతమంది రాస్తున్నట్టు, అట్లాంటి అవకాశం ఏమన్నా ఉంటుందా? బీజేపీ హస్తం అంటే బీజేపీకి ఇప్పుడు అక్కడ స్థిరమైన ప్రభుత్వం కావాలి. ఇప్పుడు అన్నాడీఎంకేకే అధిక అవకాశం ఉంది కాబట్టి, మెజారిటీ వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళతో సఖ్యతగానే ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు రేపు జూన్లో భారత రాష్ట్రపతి గారి ఎన్నికలు జరుగుతాయి. జూలై 25 ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అది అయిన మరుసటి రోజే వైస్ ప్రెసిడెంట్ గారి ఎలక్షన్లు ఉంటే ఆగస్టులో వస్తాయి. వీటికి ఈ అన్నాడీఎంకేకి 2 ఉభయ సభల్లో పార్లమెంట్లో 50 మంది ఎంపీలు ఉన్నారు, ప్లస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ ఉపయోగపడతారు. వాళ్ళు అదర్వైజ్ బీజేపీ ఇప్పుడు ఎవరో క్యాండిడేట్ పెడితే రేపు ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి ఈ మద్దతును వాళ్ళు పోగొట్టుకోరు. ఉండమ్మా, ఏదో 4 రోజులు ఆగండి, ఇది కూడా మరి మీకు మేం చేసేది సుప్రీంకోర్టు చెప్పి ఉంది కదా, మళ్ళీ మీరు 4 రోజుల తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు. అది ఇది ఒకవేళ అలా వస్తే తీర్పు కొట్టేస్తే గొడవ లేదు, ఆయన శుభ్రంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని వాళ్ళు చేస్తారు తప్ప ఇందులో వాళ్ళ వ్యవహారం లేదు. ఇందులో న్యాయపరమైనటువంటి చిక్కులే ఉన్నాయి. మీ కామెంట్ ఏంటండి ఈ జరుగుతున్న పరిణామాలు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కడా కూడా రాజ్యాంగానికి లోబడే, రాజ్యాంగానికి విరుద్ధంగా కాకుండా పెద్దలు కృష్ణగారు చెప్పినట్టు పార్టీ ఆ నిర్ణయం తీసుకుని తప్ప ఎక్కడా కూడా దీంట్లో రాజకీయ లాభాపేక్షతో కానీ ఇంకోటి కానీ కాకుండా ఇది సున్నితమైన అంశం తమిళనాడుకు సంబంధించి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా. కాబట్టి ఆచితూచి కేంద్రం అడుగులు వేస్తుంది, న్యాయబద్ధంగానే వ్యవహరిస్తుంది అనేది పార్టీకి సంబంధించిన విషయం. గోవిందరెడ్డి గారు, ఝాన్సీ గారు, ఇందులో గవర్నర్ గారికి ఏమీ డిస్క్రిషన్ లేదనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు కృష్ణారావు గారు 2 విషయాలు చెప్పినారు. ఇంతకు ముందు 2001 అప్పుడు జరిగినప్పుడు ఆమె కంటెస్ట్ చేయడానికి వీల్లేదని అదంతా కూడా ఒక సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఇప్పుడు ట్రయల్ కోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళని కంప్లీట్ గా అక్కిటి చేసిండ్రు. అంటే ఆమె ఏమి కేసు లేదు యాజ్ ఆన్ డేట్. తర్వాత 6 రోజుల తర్వాత ఏం జరుగుద్దో అనేటువంటి విషయంతో ఆమెను ఆహ్వానం చేయకుండా ఉండడం అనేది అది రాజ్యాంగానికి సరికాదు. అలాంటి డిస్క్రిషనరీ పవర్స్ గవర్నర్ గారికి లేదు అని చెప్పడమే. దీంట్లో బీజేపీ రాజకీయం కూడా ఉంది అనిపిస్తా ఉంది. ఆ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా అక్కడికి పట్టు సాధించాలనేటువంటి విషయంలో కొంచెము
జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆమెను పిలవాలి. ఇప్పుడు పిలిచి వారం రోజుల 2 రోజుల, ఇంతకుముందు ఒక్కరోజు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కూడా మళ్ళీ రాజీనామా చేసినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయట. కాబట్టి యాజ్ ఆన్ డేట్ బోత్ తీర్పు ఏమవుతుందో సంబంధం లేకుండా పిలవాలి. ఎందుకంటే షీఈ్ అక్విటెడ్ కంప్లీట్లీ బై ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక. కాబట్టి వారం రోజుల తర్వాత ఏం జరుగుద్దో జరిగితే ఆనాటి పరిణామాల ప్రకారం అప్పుడు మాకు చేస్తారు. కానీ ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నటువంటి చర్యగా కనపడతా ఉంది. సాయిబాబు గారు, మీ ఒపీనియన్ ఏంటండి? సార్, ఇందులో ఒక పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న వాళ్ళని ముఖ్యమంత్రిగా ఆహ్వానించడానికి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్యాంగంలో పొందుపరచబడిందండి. రెండో వైపు అట్లాగే గవర్నర్ కూడా ఒక రాజకీయ పక్షం వాళ్ళ శాసనసభా పక్షంగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి మెజారిటీ ఉందా లేదా, లేకపోతే వీటి మీద కొంత డిస్క్రిషనరీ పవర్ కూడా గవర్నర్కి ఉంది. సో అక్కడ మెజారిటీ ఉందా లేదా అని నిర్ధారించుకునేంత వరకే గవర్నర్కి అధికారం ఉంది, కానీ మిగతా వాటిల్లో లేదు. అయితే ఇక్కడ వాళ్ళు శాసనసభాపక్షగా నేతగా ఇచ్చుకున్నా ఉన్నారు. ఒక పన్నీర్ సెల్వం యొక్క రాజీనామా కూడా ఆమోదించున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ పర్సన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఆయన కొంత సందేహానికి లోనవుతే రాజ్యాంగ నిపుణుల యొక్క లేకపోతే న్యాయ కోవిధుల యొక్క ఒపీనియన్ తీసుకునే అవకాశం అయితే గవర్నర్కి అయితే ఉన్నదండి. ఇటువంటి నిర్ణయం ఏదైనా ఉంటే తాత్కాలికమే, కానీ దీని మీద రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెళ్ళింది అనేది అనుకోవడానికి వీల్లేదండి. రైట్. నిన్న 2 నెలల తర్వాత జయ మృతికి సంబంధించి ఏం జరిగింది, ఏం జరగలేదు, అనుమానాలు నివృత్తి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా డాక్టర్ రిచర్డ్ బెల్లతో పాటు మిగతా డాక్టర్లు చెప్పడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఈ సందర్భం శశికళ ముఖ్యమంత్రి అవుతారు అన్న సందర్భం, ఈ అనుమానాలు నివృత్తి చేయడం, ఈ టైమింగ్ గురించి ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ ఆ రోజు జయలలిత గారు హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి చివరి వరకు కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమైనది. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేకుండా, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్టేట్మెంట్ లేకుండా, కేవలం అపోలో హాస్పిటల్ వాళ్ళ వైపు నుంచే స్టేట్మెంట్ ఉండి, అదేవిధంగా ఈ రోజున సడన్ గా మళ్ళీ అపోలో హాస్పిటల్ వాళ్ళు ఎందుకు సడన్ గా పెట్టారు అనేది అనేక సందేహాలు మీడియా వాళ్ళు కానీ వీళ్ళలో కానీ అందుతున్నాయి. ఒకటైతే ఖచ్చితం అండి, జయలలిత గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేదనే విషయం అందరికీ కూడా తెలుసు. అయితే మృతి చెందిన దాని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి స్టేట్మెంట్ లేకుండా ఉండటం, కేవలం హాస్పిటల్ వర్గాలే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వటం, వీటి మీద కొంత సీక్రెసీగా ఉంచడం వల్ల ఉన్నది. అయితే గవర్నర్ గారి చూశారు అనేది వైద్యులు చెప్పడం, గవర్నర్ గారి ఆఫీస్ నుంచి గవర్నర్ గారిని అనుమతించలేదని అనటం కొంత సందేహాలకైతే తావిస్తుంది. ఇక్కడ గవర్నర్ గారు అనేది ఆ స్టేట్ యొక్క గవర్నర్ గారు, ఎవరు ఆయనకి పర్మిషన్ ఇస్తారు? హాస్పిటల్ వర్గాలు గవర్నర్ గారు వస్తుంటే కాదనే విషయం అయితే కాదు దాదాపుగా. అయితే ఎందుకు ఈ తేడాలు ఉన్నాయనేది మనం గమనించాల్సిన విషయం అయితే ఉందండి. ఇచ్చిన వివరణకు సంబంధించి ఏమంటారు? అదే అంటే ఇప్పుడు ఈ విషయంలో అనుమానాలు ఎలా వస్తున్నాయంటే, ఆమె అప్పటి ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి గవర్నర్ గారు కానీ లేకపోతే మిగతా ఉన్నతాధికారులు కానీ లైక్ చీఫ్ సెక్రటరీ కానీ ఖచ్చితంగా విజిట్ చేసి కనుక్కొని ఏ రోజుకు ఆ రోజు ఖచ్చితంగా ఒక హెల్త్ బులెటిన్స్ ఇవ్వాల్సి ఉండేది. చాలా వరకు సీక్రెసీ మెయింటైన్ చేసినారు. ఇది తప్పు. చివరి వరకు కూడా ఆమె వస్తారు, బయటికి వస్తారని చెప్పి కూడా ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఎవరి ఒత్తిళ్లు, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు, ప్రభుత్వం విన్నపంతోనే మేము చెప్తున్నాం అంటే 2 నెలలు ఎన్నో డిమాండ్లు వస్తున్నా ఏమీ బయటపడిన హాస్పిటల్ వర్గాలు నిన్నే ఎందుకు ఇది అనుమానాలు ఖచ్చితంగా రేకెత్తా ఉన్నాయి. నిన్ననే ఎందుకు రావాలి? 2 నెలల్లో ఎప్పుడైనా పెట్టొచ్చు కదా, వాళ్ళు పెట్టేసి ఈ విషయాలన్నీ చెప్పాలి. ఇప్పుడు చెప్పడానికి ఏదో ఒక విధంగా మరి శశికళ గారి మీద అనుమానాలు, ఇంకా రాజకీయాలు అట్లా ఇట్లా వ్యక్తం చేసి ఆమెకు ఒక విరుద్ధమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించడానికి రాజకీయమైనటువంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పి కూడా మనము ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఆమె కెపాసిటీ, ఆమెకు అనుభవము, ఇవన్నీ వేరే విషయాలు. అవన్నీ కూడా మరి ఆమెకి ఇంతకు ముందు ఒక ఎమ్మెల్యే కాదు, ఆమెకు ఆ స్థానంలో చేర్చుకుంటారా అని చెప్పి. బట్ రాజ్యాంగంలో ఎన్నుకున్న తర్వాత చేయగలిగింది ఏమీ లేదు. తర్వాత ఆ పార్టీని ఏ విధంగా నడిపిస్తారు అనేటువంటిది రెండో విషయం. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ అనేకమైనటువంటి మరి ఈ రాజకీయాలు ఇవన్నీ, నిన్న రావాల్సినటువంటి నిన్న వచ్చినటువంటి హెల్త్ బులెటిన్, అనేక అనుమానాలు ఇస్తున్నారు. లక్ష్మీపతి గారు, ఈ 2 నెలలు అప్పటి నుంచి మృతి దగ్గర నుంచి జరుగుతున్న హైడ్రామాలో భాగంగా నిన్నది కన్క్లూజన్. ఇందులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం పాత్ర కూడా ఎంతో కొంత ఉందనే అనుమానాలు కలగడం చాలా సహజంగా అనిపిస్తుంది.
2 నెలల జయలలిత గారు హాస్పిటల్లో చేరిన కాడి నుంచి కూడా పత్రికల ద్వారా కానీ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ జరుగుతున్న పరిణామాలు కూడా కొంత గందరగోళం పరిస్థితులు ఉన్నాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా అట్ ది సేమ్ టైం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కానీ ఆ యొక్క ప్రజల యొక్క విశ్వాసాలు కానీ వాళ్ళ యొక్క వే ఆఫ్ సిస్టమ్ కానీ సెంటిమెంట్స్ మెయిన్గా ఇవన్నిటిని చాలా ఆచితూచి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానే ఏం జరుగుతుందనే దాని మీద మొట్టమొదటిలో జయలలిత గారు హాస్పిటల్లో ఉండటము ప్రక్రియ నడిచింది. కానీ ఎక్కడా కూడా కేంద్రం మేము దీంట్లో జోక్యం చేసుకున్నామనే ప్రత్యేకంగా జోక్యం చేసుకుని విమర్శలకు తావివ్వకుండా గౌరవ రాష్ట్ర గవర్నర్ కానీ గౌరవ కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు దూరం నుంచి చూడటము అది జరిగింది. 100% తమిళనాడులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక ముఖ్య నాయకురాలుగా హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్త్ బులెటిన్తో పాటు ప్రభుత్వం నుంచి కూడా సరైన స్పష్టమైనటువంటి బులెటిన్ రిలీజ్ కావాల్సి ఉంది. ఫొటోస్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం. ప్రభుత్వం చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వచ్చు. కేంద్రం ఇన్వాల్వ్ కావాలంటే రాజకీయంగా ఇప్పుడు ఏ రకంగా విమర్శలు వస్తున్నాయో బీజేపీ ఏదో అక్కడ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది, బీజేపీ కొద్దిగా క్రియేట్ చేస్తుందని విమర్శలు రాకుండా ఉండటం కోసమే ఆచితూచి వ్యవహరించింది అనేది మా పార్టీ నుంచి. టైమింగ్ విషయంలో ఏమన్నా అనుమానించాల్సిన సందేహించాల్సిన అవసరం ఏమన్నా ఉందా? తమిళ పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి ఏంటంటే శశికళే చంపించేసింది అనేది, ఇలాంటి రకరకాల. అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లాగానే కొన్ని పక్షపాత పత్రికలు ఉంటాయి కదా. ఈ పక్షపాత పత్రికలు అక్కడ ఉన్న వాటిల్లో కూడా ఈ రకమైనటువంటిది ఉంది. తర్వాత జనరల్గా అందరికీ అనుమానం శశికళ ఏదో చేసింది ఇలా ఊరికే దానికి ఆధారం అదే ఉండక్కర్లా. అయితే ఏమైందంటే ఈయన లండన్లో ఉంటాడు ఈ వైద్యుడు. ఆయన అపాయింట్మెంట్ మరి కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి పిలిపించారు ఆయన్ని. ఇంక వేరే రోగులు ఎవరు లేరు కదా అక్కడ. ఆయన మళ్ళీ లండన్ నుంచి కేవలం వచ్చింది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ పోయి ఉంటాడు ఇవాళ. ఆయన దీనికి టైం ఏదో పట్టు ఉంటుంది. ఆయన గారు ఇవాళ కాదు రేపు వస్తారని. ఇది శశికళ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కదా. ఇంకా ఆవిడ గారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆవిడ నడిపిస్తున్నారు 2 నెలలుగా. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో ఇది జరిగిందని ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళని పిలిపించి వివరణ ఏదో ఇప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ చాలా ప్రధానమైన 2 అంశాలు. ఒకటి, ఒక రోగి, అది ముఖ్యమంత్రి అవనండి, ప్రధానమంత్రి అవనండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవనండి, మీరు కానీ నేను కానీ ఎవరైనా, రోగికి సంబంధించినటువంటి వాడికి ఏం రోగం, వాడికి ఉన్న వ్యాధి ఏంది, వాడి కథ ఏంది, కమామిషి ఏంది అనేది అది మెడికల్ ఎథిక్స్ ప్రకారం అది గోప్యంగానే ఉంచాలి. అదే తప్ప నాకేం రోగం వచ్చిందో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చెప్పను. అయితే దీంట్లో ఇంకో కాన్ఫ్లిక్ట్ ఒపీనియన్ ఉంది. అలా అని మాకు ప్రజానేత పురిచి తలైవి ముఖ్యమంత్రి ఆవిడ గారికి ఏమొచ్చిందో మాకు పర్సనల్గా వ్యక్తిగతం కాదు కదా, ఆవిడ గారు ముఖ్యమంత్రి కదా, మరి ఆవిడ ఏదో తెలియాలి కదా, మరి ఏమిటి కథ అనేది ప్రశ్న కూడా వస్తుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అది ఇలా చేయాలా అలా చేయాలి. మెడికల్ ఎథిక్స్ ప్రకారం వెల్లడించడానికి వీల్లేదు. మీరు వెళ్ళి ఏ హాస్పిటల్కైనా ఆయనకి ఏ రోగం వచ్చిందండి అంటే వాళ్ళు ఎవరు చెప్పకూడదు కూడా. అలా అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఇంత గొప్పగా చెప్పినటువంటి వైద్య నిపుణులందరూ ఆవిడ ఇలా వచ్చింది, సెప్టిసేమియా వచ్చింది అంటే రక్తంలో బ్యాక్టీరియా ప్రవేశించింది, సెప్సిస్ అంటే మొత్తం అంతా కలుషితం అయిపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మేము అది చేసాం ఇది చేసాం అన్ని బ్రహ్మాండంగా చేసాం మాట్లాడింది, అన్నిటికీ హార్ట్ అటాక్ వచ్చింది, అది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, పోయింది అంటారు, బాగానే ఉంది. ఇక్కడ దాని ముందు జరిగిన వ్యవహారం ఏంటంటే పోయస్ గార్డెన్లో ఆవిడ మామూలు ముఖ్యమైన షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ ఉమెన్. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆవిడ గారి కథ ఏంది, ఆవిడ ఏం తినాలి, ఏం తాగాలి, ఆహారంలో ఏమి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రులు అందరికీ చంద్రబాబు నాయుడుకైనా అంతే, కేసీఆర్ గారికైనా అంతే, ప్రధానమంత్రి మోడీకైనా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అయినా, వీళ్ళందరినీ ప్రత్యక్ష పర్యవేక్షించే వైద్యుడు వ్యవహారం. రోజు పొద్దున్నే బీపీ షుగర్లు ఇవన్నీ చూడడం, ఏదైనా వస్తే ఇలా తీసుకోండి, 2 రోజులు రెస్ట్ తీసుకోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి, ఇవన్నీ ఉంటాయి కదా. ఈవిడ సెప్టిసేమియాతో వచ్చింది అపోలో హాస్పిటల్కి అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పినప్పుడు సెప్టిసేమియా ఆవిడకి అసలు ఎలా వచ్చింది పర్యవేక్షించలేదు కాదు. ఆవిడ పోయస్ గార్డెన్లో ఆవిడ ఇంట్లో ఏ వైద్యులు ఆవిడని చూశారు, అది డీటెయిల్స్లో ఏ వైద్యులు ఆవిడని పర్యవేక్షించారు, ఏ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంది. ఇప్పుడు మామూలుగా మీకు ఇన్ఫెక్షన్ ఉంది, గొంతు పోయింది అంటేనే మీరు 2 టాబ్లెట్లు వేసుకుంటే 2 రోజులు తగ్గుతుంది. ఈవిడికి అసలు అంత సీన్ ఎందుకు వచ్చింది ఇక్కడ హాస్పిటల్లో చేర్చేది, ఆ వివరాలు ఏం చెప్పలే. వాడు రావడంతోనే చాలా సీరియస్గా వచ్చింది. వీళ్ళు చెప్పేది ఎంత ఏంటంటే ఆవిడ రావడమే ఇన్ఫెక్షన్తో వచ్చింది, ఇది అయిపోయింది. ఇక రేపోతే గవర్నర్ వ్యవహారం ఏంటంటే ఆ రోజు కొన్ని పత్రికలు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అన్నిట్లలో కూడా ఇంకా ఆవిడ పోయిందనే వచ్చింది. పోతే విద్యాసాగర్ రావు గారు ముంబై నుంచి రష్ అయ్యాడు చెన్నైకి, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆవిడ 3rd ఫ్లోర్లో ఆవిడ గదికి కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ కనిపిస్తోంది, మీరు లోపలికి వెళ్తారా, మా ఏదైనా చూస్తారా అని డాక్టర్లు అడగడం,
ఆయన అక్కర్లేదు కనిపిస్తుంది కదా మీరు చెప్తున్నారు కదా అని ఆయన చూడడం అయితే చూశాడు అదే ఒకటి. ఆయన అప్పుడు రాజ్భవన్కి వెళ్ళి ఫస్ట్ బులెటిన్ అపోలో హాస్పిటల్ వాళ్ళు కాదు ఇచ్చింది, రాజ్భవన్ నుంచి ఇచ్చారు. ఇలా గవర్నర్ సందర్శించాడు, డైలీ బులెటిన్ ఇమ్మని ఆదేశించారు. ఇప్పుడైతే ఆవిడ కండిషన్ ఇది అలా ఇలా అని ఫస్ట్ బులెటిన్ రాజ్భవన్ నుంచి వచ్చింది. సో ఇది కొన్ని వ్యవహారాలు ఏంటంటే ఇప్పుడు ఆవిడ రోగంతో అలా ఉంటే దానికి ఏదో చేసి ఉండాల్సింది అంటే ఏం చేసేది ఏం లేదు, ముందర ఎందుకు అయింది అనేది అది ఇంపార్టెంట్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు లైవ్ షో. ఒకసారి విజయవాడ సాయిబాబు గారితో మాట్లాడదాం. సాయిబాబు గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా ఎంత ముగిసిపోయిన అధ్యాయం అని చెబుతున్న ప్రతిపక్షాలు దాన్ని వదిలిపెట్టట్లా. నిన్న లోక్సభ రాజ్యసభ ఉభయ సభల్లోనూ కూడా వైసీపీ ఎంపీలు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ నిర్ణయాన్ని అమలు చేయరా, ప్రత్యేక హోదాని పక్కదారి పట్టించారు, అవన్నీ మాట్లాడారు. అయితే ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడారు. సరే, ఫిరాయింపుల సంగతి పక్కన పెడితే వాళ్ళు ప్రస్తావించడం, మీరు సమాధానం చెప్పుకోవడం, ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందా ప్రత్యేక హోదాకు సంబంధించి? అంటే నిన్న రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రత్యేకించిన విషయాలు ప్రశ్నోత్తరాల రూపంలో కాకుండా ప్రత్యేకమైన 0 అవర్లను వీటిలో ప్రస్తావించారండి. అది ఒక సందర్భంలో నిన్న మొన్నట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా చెప్పున్నారు, ఎన్నికలకు ముందు మాకు ప్రత్యేక హోదా మీద అవగాహన లేదు, ప్రత్యేక హోదాని మేము అడగలేదు, ఎందుకంటే మేము సమైక్య ఆంధ్రప్రదేశ్గానే ఉండాలని కోరినాం కాబట్టి అన్నారు. ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదాలో ఏమేమి వస్తాయి అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. 2017 మార్చితో కొన్ని ఇన్సెంటివ్స్ అయిపోతున్నాయి, 2017 జూన్తో కొన్ని ఇన్సెంటివ్స్ అయిపోతున్నాయి. ఇన్సెంటివ్స్ అయిపోయే వాటిని అడుగుతామా, లేదు మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే ఈ రాయితీలు ఇవ్వండి అని మనకు అడగాల, లేకపోతే ఈ ప్రాజెక్టు మాకు కావాలంటే ఇది కావాలని అడగాల అనేది స్పష్టత ఉండాలండి. ఫస్ట్గా స్పష్టత లేకుండా ఏదో మనం ప్రస్తావన చేశాము ఇదేనేది వెళ్ళటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంత నష్టపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మనకు ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఒక ప్రత్యేక హోదాతోనో లేకపోతే వీటితోనే మనకి అవకాశాలు వస్తాయా అనేది మనం వేరీజ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదండి. ఇప్పుడు ఒక చట్టం ఒక పలానా డేట్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో కానీ, రెవెన్యూ చట్టంలో కానీ, ఎక్సైజ్ చట్టంలో కానీ వేరియస్ నిబంధనల ప్రకారం వీటికి ఎగ్జంప్షన్స్ ఇచ్చారండి. అంతేగాని ప్రత్యేక హోదాతో ఇవన్నీ వర్తిస్తాయి అనేది చట్టంలో కూడా ఎక్కడా లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పలానా పరిశ్రమలకు పలానా రోజు వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది, అదేవిధంగా ఎక్సైజ్ చట్టంలో పలానా రోజు వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది అనేది ఉన్నదండి. ఇవి కాకుండా కొత్త పరిశ్రమలు పెడితే ఏ విధమైన ఇన్సెంటివ్లు ఇస్తామనేది ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు సపరేట్గా, అగ్రికల్చర్ వాళ్ళు సపరేట్గా, ఇతర పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకి సపరేట్గా, భారీ పరిశ్రమలకు సపరేట్గా కదా ప్రభుత్వాల యొక్క విధానాలు మారినాయండి. గతంలో ఒక ఫుడ్ పార్క్ పెడితే 50 కోట్లు ఇన్సెంటివ్ ఇవ్వటం, అట్లాగే మెగా ఫుడ్ పార్క్ పెడితే కొంత ఇన్సెంటివ్ అనేది గతంలో లేని నిబంధనలు వాళ్ళు వచ్చినాయండి. దాదాపు ప్రతి సందర్భంలో ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని ప్రస్తావించడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా లేదా సమాధానం చెప్పుకునే విషయంలో, ప్రజల్ని కన్విన్స్ చేసే విషయంలో? అంటే ఇక్కడ ప్రజలకి మనము ఏ విధంగా మనం మార్పు తీసుకొస్తున్నాం అనేది చూపిస్తున్నామండి. చూపించిన తర్వాత ప్రతిరోజు అడిగిన దానికల్లా మనం సమాధానం చెబుతున్నాం అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ అండి. రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వబట్టే ప్రభుత్వం ప్రతిరోజు కూడా చెప్తున్నాం, కానీ వీళ్ళదే ఏది కాదనేది కాదు. లేదు, మీరు సజెస్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఈ రోలుకి రండి మేము చేస్తాము అనేది రావచ్చండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కలవటానికి ఏమైనా రిజర్వేషన్స్ ఉంటే కనుక ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు, ఆ పార్టీ ఎంపీలు కలవచ్చు, కలిసి ఈ విధానంలో మనకి కొంత నష్టపోతున్నాం అనేది ముఖ్యమంత్రి గారితో మాట్లాడొచ్చండి, ఎప్పుడు కూడా చేయొచ్చు. అంతేగాని ఒక వ్యక్తిగతంగా పార్టీ పరంగా లేకపోతే పొలిటికల్ మైలేజ్ తీసుకుందాం అనే దాంతో ఒకే ఒక మార్గంలో వెళ్తుంది. అది సరైన విధానం అయితే కాదండి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఇక్కడ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళకి ఉత్తరాలు రాయటం జరిగింది, కలవటం అంటూ జరిగింది. అదేవిధంగా రకరకాల సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారండి. ఇవన్నీ రకరకాల సందర్భాలు ఉంటాయి. మ్యూచువల్ కన్సల్టేషన్తో బెనిఫిట్ చేయాలి, కానీ ఈ విధంగా అనేది కరెక్ట్ కాదనేది నా భావన అండి. ముఖ్యమంత్రి గారు అన్నారు, సరే పశువుల పండుగ అయిన జల్లికట్టుతో హోదా ఉద్యమ స్ఫూర్తిని పోలుస్తారా? ఇదంత ముందు ఆయన చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం నేను పోరాడుతున్నాను, ఒకవేళ బెనిఫిట్ జరగలేదంటే నేనే ముందుండి మళ్ళీ నిలబడతాను, మీరు అనవసరంగా రాజకీయం చేయదు, ఇది వారు చెప్పేది. లోకేష్ ఒక మాట అన్నారు, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి చర్చ విషయంలో ప్రతిపక్షాలు పారిపోయాయి, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మనం నెంబర్ 1 గా ఉన్నాం, హోదా ఏ రాష్ట్రం నెంబర్ 1 గా ఉందో చూపించండి, అసలు అవి చివరిలో ఉన్నాయని చెప్పారు. సో ఏంటి మీ దీనికి మీద సమాధానం? సార్, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చినటువంటి ఒక గొప్ప హామీ. దాన్ని
ఇప్పుడు వాళ్ళు ఒకటి చెప్తున్నారు, సందర్భం మారిన పరిస్థితులు మారాయని చెప్తున్నారు. ఏం పరిస్థితులు మారినాయి, ఎక్కడ మారలేదు అంటే మనం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకేదో రాజకీయ ప్రయోజనాల ఆలోచనతో బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఒక్క విషయము, ఇప్పుడు 11 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి ఏ రాష్ట్రాలకు కూడా పారిశ్రామిక రాయితీ ఇవ్వలేదా? ప్రత్యేక హోదాతో పాటే పారిశ్రామిక రాయితీలు ఇవ్వబడ్డాయి. అది సపరేట్ జీవోలు చేస్తారా, వేరే వేరే మినిస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళందరూ చేసినారు. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ మాట్లాడాను. మీరెవరు ముఖ్యమంత్రికి సమాధానం చెప్పట్లేదని కదా ఆయన గుంటూరు సభలో కూడా అన్నారు. నేను ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను, హోదా కాకుండా ఇదిగో ప్యాకేజ్ నాకు ఇంత బెనిఫిట్ వస్తుంది, కాదు దీని వల్లే వస్తుందని మీరు చెప్పండి అంటే ఎవరు నాకు చెప్పలేదు. ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఆయనే ఉండి క్వశ్చన్ చేస్తే అక్కడ ఎవరని చెప్పాలి? ఇప్పుడు నేనేమంటానంటే 11 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి, ఇప్పుడు మనం అన్ని జీవోలు దిద్దాము, 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రంలో ఈ పారిశ్రామిక రాయితీలు ఇవ్వనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందేమో చెప్పమనండి. నాకు తెలిసి అస్సాంలో 2017 లోపల సెటప్ చేస్తే అనదర్ 5 years అక్కడ పారిశ్రామిక రాయితీలు ఇవ్వబడ్డాయి. పారిశ్రామిక రాయితీల వల్ల అనేక పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడన్నా ఇంకా టెరైన్ అందుకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ అదేగిన ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వగలిగితే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ రాష్ట్రాలు ఎక్కడున్నాయని అడుగుతున్నారు. అవే ఇవ్వకపోతే ఎక్కడుండేటి, ఇవ్వక ముందు ఎట్లున్నాయి, ఇచ్చిన తర్వాత లేకపోయినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు MOUలు కుదిరాయి, లేకపోతే ఈజీ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 గా ఉంది. ఇది కదా ప్రభుత్వం చెప్తోంది. అంటే ఇప్పుడు అవసరం లేదనే సార్. ఇప్పుడు దానివల్ల వస్తే మనకు వచ్చిన హోటల్లో ఎన్ని వస్తాయని తెలియదు, ఎప్పుడు టోపర సెటప్ చేస్తారని తెలియదు. అనేక వేల మంది చదువుకొని ఇప్పుడే ఒక్క రాజధాని కూడా లేనటువంటి ఒక పరిస్థితి. అనేక మంది పిల్లలు ఎక్కడైనా మద్రాసు వైపో, బెంగళూరు వైపో, హైదరాబాద్ వైపో చూస్తున్నారు. కానీ అక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఏం జరిగింది చెప్పండి? కాబట్టి ఈ పరిస్థితుల్లో చాలా అత్యవసరం, అది అవసరం ఉంది. కాబట్టి మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. ఇష్యూని రైజ్ చేసింది మీరే, క్లోజ్ చేసింది మీరే. ఇక్కడ మాత్రం ప్రభుత్వం ప్రతిపక్షాలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మాట్లాడే ప్రత్యేక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సందర్భంగా పార్లమెంట్ లోపల కానీ పార్లమెంటు వెలుపల కానీ ఎక్కడా కూడా ఈవెన్ మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఆ రోజు ఆశించారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. యాజ్ ఆన్ దట్ డేట్ ప్రతిపక్ష నాయకుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి పార్లమెంట్లో ప్లే కార్డు పెట్టుకోవటం, మా మిత్రపక్షం కూడా లేఖ అయితే ఇచ్చారు, బట్ లేఖ తర్వాత ఏం జరగాలో కూడా తెలియలే. అంటే జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మీరు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించారంటే ఎవరు ఆశించారు? పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో, తెలంగాణ మన సంయుక్త రాష్ట్రం నుంచి విభజన విషయంలో బీజేపీ కాదు, బీజేపీ చాలా స్పష్టంగా లేదండి. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి అడుగుతోంది చిన్న రాష్ట్రాల కోసం. బీజేపీ రాజకీయ ప్రయోజనం లేకుండా విభజనకు మద్దతు ఇచ్చిందని చెప్తే దాన్ని ఎవరన్నా నమ్మే పరిస్థితి? నమ్మకం కోసం చిన్న రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీ మేము 3 రాష్ట్రాలు చేసాం, ఛత్తీస్గఢ్ 96లో. తర్వాత మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఒక్క రాష్ట్రాన్ని చేసినారా? మీరు ఆధారంగా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చేస్తా ఉన్నాం మేము. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనం చెప్తారు. ఈ ప్రతిపక్షాలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. కేంద్రం పెద్దలు ఎవరు, అరుణ్ జైట్లీ గారి నోట్లోంచి ఎప్పుడు ప్యాకేజ్ అని మాట రాలేదు. స్పెషల్ మెజర్ అసిస్టెన్స్, స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ అంటారు వారు. సో అసలు ప్యాకేజ్ లేని దానికి చట్టబద్ధత ఏంటనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. ప్యాకేజీ చట్టబద్ధత, దానికి కావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ అభివృద్ధి కానీ తప్పనిసరిగా మేము కట్టుబడి ఉన్నామని గౌరవ ప్రధానమంత్రి చెప్పున్నారు, మా పార్టీ చెప్పుకుంది, మా పార్టీ జాతీయ అధ్యక్షులు చెప్పున్నారు. దానికి తగిన రీతిలోనే నిధులు కేటాయిస్తున్నారు, అభివృద్ధి జరుగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి లేదు నాయన అని చెప్తే కూడా ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందేమో. సార్ ఋషి గారు ఒక్క సెకండ్ సార్, బిఫోర్ కృష్ణారావు గారు మాట్లాడే ముందు, సెక్షన్ 46 లోనే బుండేల్ఖండ్ లాంటి వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్ అనేది, మిగతాది ఆయన జైట్లీ గారు ఏం చెప్పినారు సెప్టెంబర్ 2016లో కేవలము స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తాము అన్నారు. స్పెషల్ అసిస్టెంట్స్ కూడా ఏం చేశారు, వాళ్ళు ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో వాటంటే కూడా బీహార్కు చెప్పారు ఎన్నికల ముందు.
3.5 లక్షల కోట్ల రూపాయలు అన్నారు, అది మర్చిపోయినారు. ఇక్కడ చెప్పినారు, మర్చిపోయారు తప్ప కశ్మీర్లో కూడా 80,000 కోట్లు 80,000 ఎక్కడ పోతే అక్కడ చెప్పేస్తున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతున్నారు. ఇక్కడ ఇది ఒక డ్రామా మాత్రమే. చట్టబద్ధత వెంటనే ఇవ్వరండి. ఇప్పుడు మీరు ప్రకటించిన పద్ధతి వారీగా రిలీజ్ చేస్తుంది తప్ప చట్టబద్ధత ఎన్నాళ్ళుగా అవుతుందంటారు? ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. మీకేమన్నా నాకు అవగాహన ఉందా? ఒక వారం రోజుల్లో ఇస్తాము, ఎందుకంటే ప్రకటించి కూడా టైం లిమిట్ ఉండదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ కానీ 24/7 పవర్ కానీ ముగిసిపోయిన క్రతం ఇది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు మన ఛానళ్ళు అందరూ అన్ని పార్టీలు కేవలం అదే ఇష్యూ డైలీ అన్ని ఛానల్స్లో నీకు అదే వ్యవహారం. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఈ ప్రత్యేక హోదా అదొకటి పట్టుకున్నారు. అది రాలేదు కాబట్టి అదొకటి పట్టు అదే నడుస్తుంది. అదే క్యాసెట్. టీడీపీ ఒకటే పద్ధతి, బీజేపీ, వైఎస్ఆర్, విశ్లేషకులు అందరం ఒకటే క్యాసెట్ మళ్ళీ వేయడం తప్ప ఇక్కడ మళ్ళీ కొత్తగా ఏమీ లేదు. ఒకటి సెప్టెంబర్ 8వ తేదీన 2016 గత సంవత్సరం అరుణ్ జైట్లీ గారు రాత్రి 11:15కి అనౌన్స్ చేసినటువంటిది SAM, అది స్పెషల్ అసిస్టెంట్ మెజర్స్ ప్యాకేజీ కాదు. స్పెషల్ అసిస్టెంట్ మెజర్స్ది చట్టబద్ధత కల్పిస్తామని సుజనా చౌదరి గారు అక్టోబర్ 1ని చెప్పారు. 2 రోజులని, వారం అని, 15 రోజులని, ఆ 3 బాటలు అప్పుడే వచ్చేసాయి. అది అయిపోయింది. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంపీలందరికీ ఆదేశించారట, మీరు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటున్నారంటే స్పెషల్ ప్యాకేజీ, సోకాల్డ్ స్పెషల్ అసిస్టెంట్ మెజర్స్, శాము ప్యాకేజ్ ఏదో అనుకుంటే అవన్నీ చట్టంలో ఉన్నవే కాబట్టి మళ్ళీ చట్టబద్ధత ఏంటి? విభజన చట్టంలో ఉన్నవే కదా మేము చెప్పింది. మళ్ళీ కాబట్టి మళ్ళీ దాని చట్టపద్ధతి ప్రకారం ఇంక మళ్ళీ కొత్త చట్టపద్ధతి ఏమీ లేదు అన్నట్టుగా ఒక బీజేపీ నాయకుడు మాట్లాడాడు. అదొకటి ఇంకా వస్తాయి, ఇంకా రకరకాలు వస్తాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా ఈ సెప్టెంబర్ 8న అరుణ్ జైట్లీ గారు చెప్పడానికి 5 నిమిషాల ముందు కూడా సుజనా చౌదరి గారు చెప్పింది. కానీ దానికి 4-5 రోజుల ముందర రాజ్యసభలో ఈ ప్రత్యేక బిల్లు రామచంద్రరావు గారి వ్యవహారం అయినప్పుడు అరుణ్ జైట్లీ గారు లేదు అని అన్న తర్వాత రక్తం మరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రక్తం మరిగింది, అదేంటి ప్రత్యేక హోదా ఎందుకు లేదని అది అన్నది. అంటే అప్పటిదాకా మీరు కావాలని అంటున్నారు. అంటే అది మీరు ఎందుకు కావాలంటున్నారు? ప్రత్యేక హోదా ఏదో ప్రయోజనం ఉంటుంది కాబట్టి మీరు కావాలంటున్నారు. లేదా సరదాగా అడగలేదు కదా. 2 ఏళ్ల పాటు, 2 ఏళ్ల పాటు మీరు అడిగారంటే దేర్ ఈజ్ సంథింగ్, సమ్ సబ్స్టెన్స్ అనేది. మళ్ళీ అది మీరు వద్దు, ఇదేదో ఇస్తాము పోలవరానికి అనేప్పటికీ సరేనండి అది వదిలేయండి, ఇప్పుడు ఇది పట్టుకున్నాం అన్నారు. ఇది పట్టుకున్నప్పుడు దీని చట్టబద్ధత లేదు, అది దాంట్లో ఆ సందిగ్ధత అలాగే కొనసాగుతుంది. ఒకటే నిన్న ఏంటంటే ఇది రాష్ట్రపతి గారి ప్రసంగానికి ధన్యవాదాలు అది ఒకటి తప్పనిసరిగా ఉంది కదా. ఉభయ సభలను ఉద్దేశించి చేసిన దానికి రాజ్యసభలోను లోక్సభలోను చర్చలు మొదలయ్యాయి. చర్చలు మొదలైనప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఇది ఫిరాయింపు ఉంది, అది ఇది వాళ్ళు ఏదో మాట్లాడాలి కదా. ఎవరికాళ్ళు స్టేట్ సబ్జెక్టులు మాట్లాడారు, మా సంగతి ఏంటని. తోట నరసింహ గారు ఇమీడియట్ గా మాట్లాడారు, తెలుగుదేశం ఆయన కూడా ఇదే సబ్జెక్టు మీద మాట్లాడుతూ ఆ ప్రత్యేక ప్యాకేజ్ ఏదో తొందరగా ఇవ్వండి అని ఆయన అన్నారు. అంటే ఇది కేంద్రం సరిగ్గా చేయడం లేదు. మొన్న బడ్జెట్ వచ్చిన రోజున చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ కానీ, ఇటు కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ చూస్తే మనకేం పెద్దగా లేదు, మీరు పట్టుబట్టండి, అది ఇది ఇంకా మీరు అధ్యయనం చేయండి, అన్ని మంత్రుల దగ్గరికి వెళ్ళండి, అది కదా చెప్పింది ఆదేశాలు. సో ఇది ఇంకా ఒక అసందిగ్ధంగానే ఉంది. సో ఇది ముగిసిపోని క్యాసెట్ అదే చెప్తుంది. ఈ క్యాసెట్ అనేది 2019 దాకా ఈ క్యాసెట్ నడుస్తుంది, 2019లో కూడా నడుస్తుంది. సాయిబాబు గారు, ఈ సందిగ్ధతకి, ఈ కన్ఫ్యూజన్ కి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అటు బీజేపీ వైపు నుంచి కానీ, తెలుగుదేశం వైపు నుంచి కానీ. కృష్ణారావు గారు చెప్తున్నట్టు ఒక బీజేపీ నాయకుడు దీనికి ఇంకా విభజన చట్టంలోనే ఉంది, ఇంకా చట్టబద్ధత ఏంటి అని అడిగితే, మరి చట్టబద్ధత కోసం మీరు పోరాడుతున్నారు కదా పక్కన. అంటే ఋషి గారు ఇక్కడ విషయం ఏంటంటే ప్రత్యేక హోదా వల్ల వచ్చే బెనిఫిట్స్ కొన్ని మేము మీకు పాస్ ఆన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అరుణ్ జైట్లీ గారు అధికారికంగా ప్రకటించారు. ఇందులో పోలవరం చట్టంలో ఉన్నా కానీ ఇది మొత్తం మేమే భరిస్తామనే దానికి నాబార్డు ద్వారా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలోని బడ్జెట్ ద్వారా కానీ ప్రొవిజన్ చేస్తామనేది మనకి చట్టబద్ధత కల్పించడం. అంటే నాబార్డుతో అగ్రిమెంట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటికి ఫైనాన్సింగ్ చేస్తుంది. అదేవిధంగా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ని బాధ్యత
మీకు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే భారం భరిస్తుంది అనేది, ఆ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ని కేంద్ర ప్రభుత్వమే అగ్రిమెంట్ చేసుకొని మనకి ఇవ్వటం అనేది ముఖ్యమైన కార్యక్రమం అండి. అట్లాగే కొన్ని స్కీములకి 60% బదులుగా 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్సింగ్ చేయాలి. వీటి వల్ల రిషి గారు మీ వాయిస్ నాకు వినపట్టలేదు. ఏమన్నా ఒపీనియన్ మధ్య ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవండి. ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని అమలు పరచాలంటే చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందండి. ఇవాళ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ని కేంద్రమే భరించాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనల ప్రకారం వెళ్ళాలి. అదే విధంగా పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు మార్చాల్సిన వ్యవహారం ఉంది. ఇవన్నీ కూడా మొన్న చౌదరి గారు మాట్లాడుతూ 15 రోజుల్లో ఒక్కసారి మీరు మళ్ళీ నా దగ్గరికి రండి, నేను అంత లోపల మీకు చట్టబద్ధత ఇస్తాను అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా చట్టబద్ధత ఏముంది సార్ అన్నట్టుగా, కృష్ణారావు గారు అన్నట్టుగా అది కేవలం అసిస్టెన్స్ మెజర్స్ కొన్ని తెలియజేసిన ఒక్క నిమిషం గోవిందరెడ్డి గారు ఒక్క నిమిషం అండి గోవిందరెడ్డి గారు ఇవాళ ఒక్క నిమిషం గోవిందరెడ్డి గారు ఇవాళ మీరు ఇందాక అన్నారు ప్రత్యేక హోదా వచ్చినటువంటి కూడా పారిశ్రామిక రాయితీలు. నేను ఇందాక క్లియర్ గా చెప్పానండి, పారిశ్రామిక రాయితీలు అనేది ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారము, రెండవది ఎక్సైజ్ చట్టం ప్రకారం మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని విషయాలు కూడా తెలుసు, కొద్దిగా అవగాహన అయితే. అదే విధంగా థ్యాంక్ యూ కృష్ణారావు గారు.